హలో అందరికి నమస్కారం. నా పేరు సంజయ్. మీరు చూస్తున్నారు సంజయ్ రియల్టర్ కమం యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పోయినసారి లాస్ట్ వీడియోలో నేను కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పాను. దాని యొక్క వేస్ ఎలా రూట్ మ్యాప్ చెప్పాను కదా. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే ఒకసారి మీకు ఒక మ్యాప్ వ్యూ చెప్తాను. మన కాలేజ్కి ఎలా మనం రీచ్ అవ్వచ్చు అని. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏయుసిఈటి అని మనం టైప్ చేస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ హన్మకొండ అని చూపిస్తుంది, హన్మకొండ తెలంగాణ. సో దీన్ని ప్రెస్ చేయండి. సో మీకు మ్యాప్ చూపిస్తుంది అండ్ ఇది కాలేజ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మనకి ఉంటుంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఇది కేయుసిఈటి, ఇది కనపడుతుంది కదా, ఇదంతా కేయుసిఈటి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇక్కడ మనం ఒకసారి వే చూసుకున్నట్లయితే ఈ హైవే ఏదైతే కనపడుతుందో ఈ హైవే వచ్చేసి మనకి వరంగల్ బైపాస్ రోడ్ అంటారు. సో ఇలా మనం ఇట్లా బైపాస్ నుండి చూసుకున్నట్లయితే ఇట్లా వెళ్తే మనకి ఇక్కడ ములుగు రోడ్డు అని అంటారు. ఇది ములుగు రోడ్డు. యాక్చువల్ ఈ హైవే ఉంది కదా, ఇది వచ్చేసి ములుగు కనెక్టింగ్ రోడ్డు కేయుసిఈటికి. అలాగే ఈ హైవే ఏదైతే ఉందో ఇది NH 163, ఇది వచ్చేసి మనకి జనగాం కనెక్టింగ్ ఉంటుంది. సో ఇదంతా మనకి వచ్చేసి ఇక్కడ జనగాం కనెక్టింగ్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అంటే ఈ జనగాం హైవే ఏదైతే 163 ఉందో ఇది కరెక్ట్గా మనకి కేయుసిఈటి ఏదైతే ఉందో దాని యొక్క కనెక్టింగ్ వే ఇది. ఇక్కడ కేయుసిఈటి, ఇది వచ్చేసి మనం ఇలా వెళ్తే మనకి వచ్చేసి ములుగు రోడ్డు అంటే ములుగు హైవే. ఇలా వెళ్తే మనకి జనగాం హైవే. సో జనగాం తర్వాత హైదరాబాద్ రోడ్డు, యాదాద్రి అండ్ ఆల్సో గట్కేసర్ అండ్ ఆల్సో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్. సో ఇది హైదరాబాద్ రూట్. హైదరాబాద్ నుండి గట్కేసర్ నుండి బీబీనగర్ నుండి మళ్ళీ భువనగిరి, యాదాద్రి, ఆలేర్, జనగాం అండ్ ఫైనల్గా ఇక్కడికి వచ్చేసేట్లయితే ఇక్కడ మనకి కాజీపేట తగులుతుంది. కాజీపేట లోపల కాకుండా మనం ఇట్లా హైవే నుంచి వెళ్తే 163 ఏదైతే హైవే నుంచి మనం ఇలా వెళ్ళిపోతున్నట్లయితే ఇక్కడ మనకి కేయుసిటి అనే కాలేజ్ మనకి కనపడుతుంది, కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఒకటి. సో ఇంకోటి ఏంటంటే కరీంనగర్ రోడ్డు చూద్దాం. సో ఇది కరీంనగర్. సో ఇది వచ్చేసి కరీంనగర్ నుండి మనం ఇలా చూసుకున్నట్లయితే మనకి మెయిన్ హాట్స్పాట్ పాయింట్ వచ్చేసి మనకి హుజూరాబాద్. ఇది హుజూరాబాద్. ఇది వచ్చేసి మనకి స్టేట్ హైవే 563 ఉంటుంది. ఇలా మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ ఎల్కతుర్తి ఉంటుంది. అక్కడ నుండి మనం రైట్ తీసుకున్నట్లయితే ఇట్లా మనం ముందుకు వెళ్తే హసన్పర్తి వస్తుంది. హసన్పర్తి ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు ఒక అండర్ గ్రౌండ్ బైపాస్ కనపడుతుంది. ఈ బైపాస్ అదే అండర్ గ్రౌండ్ ఏదైతే కనపడుతుందో ఆ అండర్ గ్రౌండ్ వచ్చేసి మనకి కరీంనగర్ జగిత్యాల రోడ్డు. ఏదైతే దాని పైనుంచి వెళ్తుందో అది వచ్చేసి వరంగల్ బైపాస్ రోడ్డు. అంటే ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా ఇందాక, హైదరాబాద్ టు ములుగు క్రాస్ రోడ్డు, అది ములుగు కనెక్టింగ్ లైన్ అది. సో మీరేం చేస్తారంటే ఎవరైతే కరీంనగర్ నుండి వస్తున్నారో వాళ్ళు ఇక్కడ జంక్షన్ ఉంటుంది ఒకటి. ఈ జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ నుండి మీరు ఇలా ఇక్కడ రైట్ కరీంనగర్ నుంచి వస్తే మీరు ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి ఈ బైపాస్ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. కొంచెం ఇలా ముందుకు వచ్చేస్తే ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇది ముచ్చర్ల రోడ్ అని ఉంది కదా, మీ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ముచ్చర్ల రోడ్ అని కనబడుతుంది. ఈ ముచ్చర్ల రోడ్ నుంచి జస్ట్ ఒక కపుల్ ఆఫ్ 2 minutesలో మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి కేయుసిటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏదైతే కరీంనగర్ రోడ్డు, ఇది కరీంనగర్. ఇలా మనం ముందుకు వచ్చేస్తే కొంచెం మనకి హుజూరాబాద్ కనబడుతుంది. హుజూరాబాద్ నుండి హసన్పర్తి నుండి మనం సిటీ ఎంట్రన్స్ కాకుండా డైరెక్ట్గా ఏదైతే ఇక్కడ జంక్షన్ ఏదైతే ఉందో, సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్లయితే కరీంనగర్ నుండి ఇట్లా రోడ్డు మీదకి మనకి డైరెక్ట్గా మనకి వరంగల్ బైపాస్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ కొంచెం కపుల్ ఆఫ్ 2 minutes ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ముచ్చల రోడ్ అని కనబడుతుంది. మీరు
ఏదైతే హైవే మ్యాప్ ఉందో ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నుండి మనం ఇట్లా ముందుకు వెళ్తే ఇది కేయూసిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో కరీంనగర్ రోడ్ అయిపోయింది, హైదరాబాద్ రోడ్ అయిపోయింది, హైదరాబాద్ ములుగు రోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో రోడ్ వచ్చేసి మనకి సిద్దిపేట నుంచి చూసుకున్నట్లయితే మనం ఇది సిద్దిపేట నుండి ఇట్లా ముందుకు వెళ్తే మనకి హుస్నాబాద్ వస్తుంది. హుస్నాబాద్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఏదైతే ఎలకతుర్తి ఉంది కదా, ఎలకతుర్తి నుండి మనం రైట్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి హసన్పర్తి వస్తుంది. సో హసన్పర్తి నుండి మళ్ళీ మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే సేమ్ కరీంనగర్ రోడ్డు కనెక్టింగ్ ఉంటుంది. సో నేను చెప్పినట్లయితే మీరు ఇక్కడ జంక్షన్ రాగానే ఈ జంక్షన్ నుండి మీరు లెఫ్ట్ తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా సిటీ ఎంట్రన్స్ కాకుండా డైరెక్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే రావచ్చు మీరు. సో ఇది కేయూసిటీ. మనకి కరీంనగర్ సిద్దిపేట రోడ్ అయిపోయింది, అండ్ ఆల్సో హైదరాబాద్ జనగాం రోడ్డు, అండ్ ఆల్సో మనకి ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే మనకి ములుగు రోడ్డు కూడా అయిపోయినట్లే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పరకాల్ రోడ్డు కూడా ఉంది. పరకాల్ నుండి ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే మనకి గూడేపాడు ఉంటుంది. గూడేపాడు నుండి ఎన్ఎస్ఆర్ హోటల్ అట్లా ముందుకు వచ్చినట్లయితే ఇది హైవే మెయిన్లీ, ఇది 163 హైవే. ఇట్లా కొంత ముందుకు వచ్చినట్లయితే మనకి ఈజీగా ఇది ఆరపల్లి క్రాస్ నుండి మీరు లోపల సిటీకి ఎంట్రన్స్ కాకుండా డైరెక్ట్గా అదే హైవే ఎక్కినట్లయితే కొంచెం పల్లె వెలుపల రూరల్ ఉంటుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి కేయూసిటీ కూడా కనపడుతుంది. సో ఇప్పుడు 4 రోడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనం వరంగల్ రోడ్డు చూసుకుందాం. సో వరంగల్ రోడ్ అంటే మెయిన్లీ మనకి ఖమ్మం రూటు, అండ్ ఆల్సో తొర్రూరు, అండ్ ఆల్సో మనకి మైబాద్ ఇటువంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఈ రోడ్డు. సో ఈ రోడ్డు ఏంటంటే మనకి ఇది వరంగల్ ఇది. సో వరంగల్ నుంచి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు దగ్గర రాగానే ఏదైతే వరంగల్ దగ్గర రాగానే మీరు 11 నెంబర్ బస్ ఎక్కితే మనకి ఈజీగా ఇక్కడ ఇది బస్ స్టాండ్లో ఎక్కితే మీరు కొంచెం ముందు ఇక్కడికి ఏదైతే వరంగల్ బస్ ఎక్కితే ఇక్కడ మీకు ములుగ్ క్రాస్ రోడ్ అంటారు, ఇది ఇక్కడ కనపడుతుంది మీకు, ఇది ములుగ్ క్రాస్. ఇక్కడ నుండి మీరు ఇలా లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఆల్రెడీ మ్యాప్ చూపిస్తుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇట్లా మీరు ఏదైతే హైవే ఉందో ఈ హైవే నుండి ఇట్లా మీరు ఈ లైన్తో వెళ్తే మీరు డైరెక్ట్ హైవే ఎక్కుతారు. అటు కాకుండా డైరెక్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్లోనే ఇక్కడ మీరు ఏదైతే ములుగు క్రాస్ ఏదైతుందో ఖమ్మం నుండి ఆల్ మైబాద్ అండ్ ఆల్సో ఇటు ఖమ్మం వైపు ఉన్న ఏరియా వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. ఇలా మీరు కొంచెం ములుగు క్రాస్ నుండి ముందుకు వస్తే, ఇది ములుగు క్రాస్ కదా, ఇట్లా కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ పెద్దమగడ్డ అంటారు దీని ఏరియాని. అది కాకుండా మీరు కాకతీయ యూనివర్సిటీ బైపాస్ రోడ్ అని ఉంది. సో ఇలా మీరు కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీరు ఇదే మ్యాప్ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ కాకతీయ యూనివర్సిటీ బైపాస్ రోడ్ అనేది ఉందో మీరు ఇలా కొంచెం ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఈజీగా ఇక్కడ కొంచెం గేట్ 1 రోడ్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్, ఇలా ముందుకు వచ్చేస్తాయి. సో అట్లా కాకుండా మనం కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ మీరు రాగానే ఇక్కడ మీకు డబ్బాల్ సెంటర్ అని కనపడుతుంది. చూడండి ఒకసారి, ఈ డబ్బాల్ సెంటర్ని చూసుకున్నట్లయితే మీరు ఇలా లోపలికి వెళ్తే, నేను ఆల్రెడీ మ్యాప్ వీడియో చేశాను ప్రీవియస్గా, చూడండి మీకు మ్యాప్ రూట్ మ్యాప్. ఇలా కొంచెం లోపలికి వెళ్తే ఈ రోడ్తో ఇది వచ్చేసి మనకి కేయూసిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ చాలామంది కొంచెం ఒకవేళ సిటీ ఎంట్రన్స్ వెళ్ళిపోతారు. సో ఇటు సిటీ ఎంట్రన్స్లోకి వెళ్ళాక మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో వాళ్ళకు కూడా మ్యాప్ చెప్తాను. సో ఇది ఇక్కడ బైపాస్ కాదు, ఇది మెయిన్ జంక్షన్. అంటే ఇటు నుండి కరీంనగర్ జగిత్యాల రోడ్డు, ఇటు నుండి జనగామ హైదరాబాద్ రోడ్డు, అండ్ ఇటు నుండి ములుగు రోడ్డు, భూపాలపల్లి రోడ్డు. సో కొంచెం ఇక్కడ ఏదైతే జంక్షన్ చెప్పాను కదా, ఈ జంక్షన్ నుండి కొంచెం మీరు ముందుకు వచ్చినట్లయితే ఇక్కడికి రాగానే మీకు ఈ ఏరియా వచ్చేసి భీమారం అంటారు. సో కొంచెం భీమారం అంటారు. ఈ భీమారం నుండి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఇది కేయూ క్రాస్ అంటారు ఈ ఏరియాని. ఐఎమ్ వెరీ సారీ, కొంచెం నెట్ కనెక్షన్ అంత మంచిగా లేదు. సో ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి కేయూ క్రాస్ అంటారు. ఈ కేయూ క్రాస్ నుండి మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే
అంటే మీరు వచ్చేటప్పుడు ఒకవేళ ఫస్ట్ నేను సెకండ్ గేట్ దారి తీసాను కదా, సెకండ్ గేట్ నుండి మీరు ఒకవేళ ఎవరైతే జగిత్యాల అండ్ ఆల్సో కరీంనగర్ రోడ్ నుండి కొంచెం ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి కొంచెం భీమారం దగ్గర ఇక్కడ సెకండ్ గేట్ ఉంటుంది. సో ఈ సెకండ్ గేట్ దారి నేను తీస్తాను, ఒకసారి వీడియో అది చూడండి. సో అది కుదరకపోతే మీరు కొంచెం ముందుకు ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఇది కేయూ క్రాస్, ఈ కేయూ క్రాస్ నుండి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే, ఈ కేయూ క్రాస్ నుండి కొంచెం లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ గేట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు అవసరం లేదు, మనం ఇక్కడ నుండి మళ్ళీ ముందుకు వెళ్తే ఇక్కడ మనకి డబ్బాల ఏరియా ఉంటుంది. సో ఇక్కడ నుండి మీకు ఆల్రెడీ మ్యాప్ వీడియో చేశాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుండి కపుల్ ఆఫ్ జస్ట్ ఒక 2 minutesలో ఇలా ఈ రోడ్ నుండి మనం ముందుకు వెళ్ళిపోతే ఇది మనకు వచ్చేసి ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇది మనకు వచ్చేసి కేయూసిటీ కాలేజ్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు కాజీపేట్ ఒకసారి చూసుకున్నట్లయితే కాజీపేట్ నుండి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది ఏమంటారు జనగాం హైవే నుండి వచ్చేవాళ్ళు, ఒకవేళ మీరు లోపలికి సిటీ ఎంట్రన్స్ అయితే మీరు కాజీపేటకి మీకు తగులుతుంది. కాజీపేట నుండి మీరు కొంచెం ముందుకు ఇట్లా వచ్చినట్లయితే మనకి ఇది కాజీపేట, ఈ కాజీపేట రైల్వే స్టేషన్. ఇట్లా ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒక ఏరియా కనపడుతుంది. సో ఇది వడ్డపల్లి లేక్ ఏరియా అంటారు. ఈ వడ్డపల్లి లేక్ ఏరియా నుండి మనం ఇలా వెళ్తే మనకి ఏది ఏరియా ఉంది కదా, ఈ ఫాతిమా నగర్ అంటారు. ఇది హైదరాబాద్ రోడ్డు. ఇలా కాకుండా మనం ఇక్కడ లెఫ్ట్ ఈ జంక్షన్లో మనం ఇలా వెళ్తే ఈ 100 feet రోడ్ నుండి వడ్డపల్లి లేక్ నుండి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మీరు మళ్ళీ కేయూ క్రాస్కి వస్తారు. ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ మీరు మళ్ళీ కేయూ క్రాస్కి వస్తారు. ఈ కేయూ ఇంటర్సెక్షన్ అన్నారు కదా, ఇది కేయూ ఇంటర్సెక్షన్. సో ఈ కొలిజన్ పాయింట్ నుండి మీరు మళ్ళీ ఒకసారి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ నుండి ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే ఫస్ట్ గేట్ మీది మనకు మ్యాక్స్ అంత ఉపయోగపడదు. సో మనం ఇట్లా ముందుకు వెళ్తే కొంచెం డబ్బాల ఏరియా. సో ఈ డబ్బాల నుండి మనం మన కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఆల్.